వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. గారు వైజాగ్ నుంచి. హలో హలో సాగర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, సతీష్ గారితో మాట్లాడు. నమస్తే, చెప్పండి సార్. మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఏఐడిఎస్ కదా సార్, ఏఐడిఎస్ చేస్తున్నాడు సార్ కంప్లీట్, అంటే లాస్ట్ ఇయర్ సార్. ఏ కాలేజ్ అండి? ఏ కాలేజ్? ఏఐ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదండి. కాదండి, ఏ కాలేజ్? మన కాలేజ్ పేరు విజ్ఞాన్ అండి, విజ్ఞాన్, వైజాగ్ విజ్ఞాన్ సార్. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? గేట్ ఎగ్జామ్ రాశారు సార్. ఓకే, 37, 36 ర్యాంక్ వచ్చింది సార్. 3700 చిల్లర. ఓకే, హలో సార్, చెప్పండి. అదే 3700 ర్యాంక్ వచ్చింది సార్. అది ఏ పేపర్ రాసావు? గేట్లో ఏ పేపర్ రాసావు? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పేపర్ సార్, ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసింది. అవును, అది రాసావు, ఆ పేపర్ రాసావా? ఓకే, ఇప్పుడు ఏంటి డౌట్ ఏంటి? అంటే ఏ కాలేజ్లో ఎలా పెట్టుకోవాలంటే ఏదొస్తుందో అంటే జనరల్గా మీకు ఐఐటీస్లో వచ్చే అవకాశాలు ఉండవు, అది కొత్త పేపర్. మీకు జనరల్గా ఐఐటీస్లో ఎట్లా ఉంటుందంటే ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఎలా ఉంటుందంటేనమ్మా, ఓన్లీ డేటా సైన్స్ పేపర్ రాసిన వాళ్ళకి ఇవ్వరది. సిఎస్ పేపర్ రాసిన వాళ్ళకి కానీ, ఈసీ పేపర్ రాసిన వాళ్ళకి కానీ, ఈవెన్ మ్యాథమెటిక్స్ పేపర్ రాసినా కూడా, ఈవెన్ డేటా సైన్స్ ఏఐ పేపర్ రాసిన వాళ్ళకి కూడా వాళ్ళకి కోటా ఉంటుంది ఐఐటీస్లో. అందువల్ల 3000 ర్యాంక్ అనేది ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ అయ్యి ఉంటే మాత్రం అలా మీరు సీట్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ ఐఐటీస్లోని ఎన్ఐటీస్లోనూ తక్కువ అని చెప్పడం కంటే నిల్లనే చెప్పొచ్చు. బట్ మేబీ అదర్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు మిగతా కాలేజీలు ఉంటాయి కొన్ని, ఏదైనా జిఎఫ్టీఏస్ కానీ, లేకపోతే ఏదైనా కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అలాంటి యూనివర్సిటీస్లో మీరు పెట్టుకుంటే ఏదైనా ట్రై చేస్తే మీకు అవకాశం ఉంటుంది తప్ప, మీరు ర్యాంక్ చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా కనపడినట్టు అనిపిస్తుంది కానీ సీట్ రాదు. అదే మెకానికల్ సివిల్ అయితే ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఇవి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, డేటా సైన్స్ ఎవడం చదవచ్చు. వాళ్ళు అందు గురించి ఏం చేస్తారంటే క్లాస్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో మిగిలిన పేపర్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాడు వాడు. యాక్చువల్గా ఇది కొత్తగా పెట్టిన పేపర్ కాబట్టి కొంచెం బెటర్ ర్యాంక్, తక్కువ సీట్స్ ఉన్నాయి, బేసికల్గా సీట్స్ తక్కువ ఉంటాయి. అందు గురించి ఏంటంటే మీరు కౌన్సిలింగ్ అయితే పెట్టండి. మంచి కాలేజ్, జనరల్గా ఏ కాలేజీ మంచిదని చెప్పవలసిన అవసరం ఏం లేదు. జనరల్గా ఐఐటీస్, ఓల్డ్ ఐఐటీస్ మంచిగా ఉంటే తర్వాత ఐఐటీ హైదరాబాదో, లేకపోతే ఇండోరనో, లేకపోతే ఇవి గాంధీనగరో, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఆ సీక్వెన్స్లో మీరు పెట్టుకుంటే వచ్చేస్తారు. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ధార్వాడ్ ఉంటుంది, లేకపోతే బెలాయి లాస్ట్ ఐఐటీ. అట్లాగే ఎన్ఐటీస్ కూడా మీరు మొదలు పెట్టొచ్చు మీకు ఎలిజిబిలిటీ ప్రకారం. బట్ దాని మీద ఆశ పెట్టుకోవద్దు. దానితో పాటుగా కొన్ని ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కానీ, లేకపోతే థాపర్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లాంటిది, లేకపోతే ఏదైనా ఢిల్లీ యూనివర్సిటీ కానీ, లేదా జేఎన్యూ కానీ, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ఉన్నటువంటి అదర్ కౌన్సిలింగ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి వేయండి. ఇది కాకుండా కూడా సపరేట్గా కొన్ని ఎగ్జామ్స్ రాసి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. బట్ అవి ఎగ్జామ్స్ మరి సపరేట్గా రాయాలి. సో ఈ ర్యాంకు పెద్దగా మీకు యూజ్ ఉండకపోవచ్చు, బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టైఫండ్ వస్తుంది క్వాలిఫై అయ్యారు కాబట్టి. ఏదన్నా టైర్ 2, టైర్ 3, టైర్ 2 కాలేజెస్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఏదైనా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఏదైనా కొంత అవకాశం ఉంటుంది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.